ఇప్పుడు ఇది రీసెంట్‌గా మనకొచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్. కరోనా వైరస్ లాక్‌డౌన్. ఇండియా జాబ్‌లెస్ నంబర్స్ క్రాస్ 120,000,000 ఇన్ ఏప్రిల్. అంటే మన ఇండియాలో ఏప్రిల్ మంత్‌లో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఇంచుమించు 120,000,000 పీపుల్ దే డోంట్ హావ్ జాబ్. అంటే ఎక్కడో మనకి సంబంధం లేని దేశంలో, మనకి సంబంధం లేని సిటీలో, వ్యూహాన్‌లో ఎక్కడో ఒక సమస్య మొదలైతే ఇక్కడ 120 పీపుల్‌కి వాళ్ళ ప్లేట్‌లో ఉన్న ఫుడ్ మిస్ అయిపోయింది. ఓకే. జస్ట్ ఇమాజిన్. కలలో గూడా ఎవరు ఊహించుండం ఇట్లాంటి డే వస్తదనేసి. అండ్ యూ సీ థిస్ గైస్. ఇది మొన్న సీఎంఐ వాళ్ళిచ్చిన రిపోర్ట్ అండి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వీళ్ళిచ్చిన రిపోర్ట్ ప్రకారము 27,000,000 యూత్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 20-30 ఇయర్స్ లాస్ట్ జాబ్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్ ఒక్క మంత్‌లో 27,000,000 అంటే మన కౌంట్ ప్రకారం 2.7 క్రోర్ పాపులేషన్ 20-30 ఏజ్ గ్రూప్‌లో. ట్రై టు అండర్‌స్టాండ్ ఆల్రెడీ మనము మన నేషన్‌కి మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏమంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ అండర్ ఎంప్లాయ్‌మెంట్. ఈ రెండిటిని మనం ఫేస్ చేస్తా ఉన్న టైంలో మళ్ళీ ఒక 2.7 క్రోర్ పీపుల్ వాళ్ళు వర్క్ ఫోర్స్ నుంచి బయటున్నారిప్పుడు. దే ఆర్ డెస్పరేట్‌గా ఒక ఇన్‌కమ్ సోర్స్ కోసం ఎతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం కొంతమంది అనుకోవచ్చు. అమ్మ నా జాబ్ నాకు సేఫ్‌లోనే ఉంది అనేసి. ఐ యామ్ ఆస్కింగ్ యూ గైస్, మీరు ఒకవేళ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ అయ్యుండి, మీరు తప్పనిచ్చి ఆ పని ఇంకెవరు చేయలేరు అంటే గ్రేట్ ఫ్రెండ్స్. నో డౌట్. యాహ్! ఫైన్. యువర్ జాబ్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇఫ్ నాట్ మీరున్న జాబ్‌ని ఫస్ట్ ఛాలెంజ్ చేస్తున్న క్రౌడ్ వీళ్ళే. ఎందుకు చెప్పనా? ఆల్రెడీ ఇప్పుడు మనం చేస్తున్న జాబ్‌కి ఒక 50,000 పే చేస్తున్నారని అనుకుందాం. ఓకే. వీళ్ళిప్పుడు ఎలా ఉన్నారంటే ఎంత లుకింగ్ జోన్‌లో ఉన్నారంటే 25,000కి ఆఫర్ చేసినా గాని దే ఆర్ రెడీ టు గివ్ దేర్ బెస్ట్. వీళ్ళందరూ ఇప్పుడు చాలా థ్రెట్ ఆల్రెడీ జాబ్స్‌లో ఉన్న పీపుల్‌కి. బికాస్ ఐ మీన్ దే ఆర్ లైక్ డెస్పరేట్ నీడ్‌లో ఉన్నారన్నమాట. సీ గైస్. అండ్ యూ సీ థిస్ ఆర్టికల్. ఆహ్, అందరికి తెలుసు గదా! మన ఐటీ అంతా మెయిన్ మన సర్వీసెస్ అండ్ సపోర్ట్ అంతా మనం ఎక్కువ అమెరికాకి అండ్ యూరోప్‌కి వాళ్ళ కంపెనీస్‌కి, వాళ్ళ రిటైల్ స్టోర్స్‌కి వీటికి ఎక్కువ మనము సపోర్ట్ చేస్తా ఉంటాము. ఇండియన్ ఐటీ మే టేక్ ఎ బిగ్ హిట్ యాస్ యూఎస్ రిటైల్ స్ట్రగుల్స్ టు స్టే ఓపెన్. ఇక్కడ కింద చూడండి స్టీప్ ఫాల్ అనే దగ్గర. ఓవరాల్ ఐటీ బడ్జెట్ ఆఫ్ సమ్ రిటైలర్స్ కుడ్ బి డౌన్ బై యాస్ మచ్ యాస్ 50% ఆఫ్ దిస్ ఇయర్. ఏందంటే అక్కడ అసలు వాళ్ళ స్టోర్సే ఓపెన్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. బిజినెసెసే రన్ అవ్వట్లేదు. ఈ టైంలో వాళ్ళు అంతే బడ్జెట్ ఎలా అలాట్ చేయగలుగుతారు? ఖచ్చితంగా బడ్జెట్ కటింగ్ జరుగుతా ఉంది. ఇన్ రిటర్న్ ఈ ఇంపాక్ట్ అంతా మనకి ఇండియన్ కంపెనీస్ మీద పడతా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ మీదే ఆ ఎఫెక్ట్ పడతా ఉంది. ఓకే. అంటే అన్ని ఏరియాస్‌లో ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. ఓకే. యూ సీ థిస్. అఫ్‌కోర్స్ ఇంకా ట్రావెల్ ఇండస్ట్రీ, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, హోటల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవి ఎప్పటికి రివైవ్ అవుతాయో గూడా మనకి తెలీదు. వెన్ ఇట్ విల్ రివైవ్. బికాస్ ఇవంతా క్రౌడ్ గ్యాదరింగ్ ప్లేసెస్. గవర్నమెంట్స్ ఇప్పుడు అప్పట్లో అరౌండ్ ద వరల్డ్ వీటికి అంత ఈజీగా ఐ మీన్ సాంక్షన్స్ తీయరు. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ గూడా అంత రెడీగా ఉండరు. ఇంకా వీళ్ళేదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్‌తో వస్తే తప్పనిచ్చి నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఇట్స్ నాట్ థట్ మచ్ ఈజీ. ఓకే. అంటే ఇప్పుడు నేను మీకు ఈ స్లైడ్స్ అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ 55 డేస్ బ్యాక్ ఎలా ఉందండి మనందరి రొటీన్? ఎంత హ్యాపీగా ఉన్నాము. వీకెండ్స్, పార్టీస్, జాబ్స్ ఐ మీన్ ఎవరమైనా అసలకి ఇప్పుడు ఎవరిళ్ళల్లో వాళ్ళని కూర్చొని అసలు బయటికి పోకుండా లాక్‌డౌన్‌లో వి నెవర్ విజువలైజ్డ్. ఇప్పుడు ఈ సెక్టార్‌లో ఇప్పుడు నేను చూపించిన ఈ సెక్టార్‌లో ఉన్న పీపుల్ అయితే ఇక్కడ జాబ్స్ చేస్తున్న పీపుల్ మళ్ళీ వీళ్ళందరూ ఫ్రెష్‌గా వీళ్ళు ఇంకో కొత్త సెక్టార్‌లో వీళ్ళ కెరియర్స్‌ని వీళ్ళు స్టార్ట్ చేసుకోవాలా. ఓకే. మన చుట్టుపక్కల ఎంత ఫాస్ట్‌గా కండిషన్స్ అనేది జస్ట్ లైక్ దట్ మారిపోతా ఉన్నాయి. ఆర్ వి రియల్లీ అవేర్ వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ అరౌండ్ అస్? ఇ ఇంకా నేను మీకు దీన్ని ఒక ఇంకా సింప్లిఫైడ్‌గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను క్లారిటీ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్‌లో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకే. ఆహ్, యాహ్! కెన్ యూ సీ గైస్ నోకియా. ఇప్పుడు ఫ్రెష్‌గా కాలేజ్ నుంచి బయటకొచ్చిన వాళ్ళకి, ఇప్పుడు కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి దే రియల్లీ అంటే ఈ బ్రాండ్ గురించి పెద్దగా తెలిసుండకపోవచ్చు. మేము అట్ ద 2004, 2005 వెన్ వి ఆర్ అట్ కాలేజ్ నాలాగా ఆ టైంలో కాలేజ్‌లో ఉన్నవాళ్ళు ష్యూర్ యూ కెన్ రిలేట్ ఇట్ గైస్. మీరు ఆ మెమరీ మీరు ఒక్కసారి యూ కెన్ చెక్ ఇట్. ఓకే. ఫోన్ అంటే నోకియా అండి. దాంట్లో డౌటే లేదు. హ్మ్. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ 1100, 1101 అలాంటి ఫోన్స్ వస్తున్నప్పుడు పీపుల్
క్రేవింగ్ అనమాట ఆ ఫోన్స్ కోసం. వావ్! లైన్‌లో నిలబడి తీసుకునే అంత క్రేవింగ్ అనమాట. నోకియా ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ కాదంటే అసలు ఇంకో ఫోన్ అనుకోండి. అసలు అది దాన్ని ఫోన్‌గా కూడా చూసేవాళ్ళు కాదు. 98లో వీళ్ళ హవా స్టార్ట్ అయింది. 2004, 2005 ఆ టైంలో దీస్ పీపుల్ ఆర్ అట్ దేర్ బెస్ట్ అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ మార్కెట్ హోల్డ్ వీళ్ళకి ఉండిందంటే, ఎంటైర్ వరల్డ్ మొత్తం మీద 50% షేర్ ఉండింది. ఇండియన్ మార్కెట్‌లో 60% షేర్ వీళ్ళకుండింది. దే ఆర్ లైక్ మొనోపోలీస్. మొనోపలీ పొజిషన్‌లో వీళ్ళున్నారు. ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ 2007 వెన్ ఫస్ట్ యాపిల్ దే ఇంట్రొడ్యూస్ దేర్ ఐఫోన్. ఆ టైంలో గూడా థీస్ పీపుల్ ఆర్ హావింగ్ 48% మార్కెట్ షేర్ ఇన్ 2007. 2012కొచ్చేసరికి 2012 దిస్ కంపెనీ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ 2% మార్కెట్ షేర్. 2007లో 48% మార్కెట్ షేర్ అరౌండ్ ద వరల్డ్ ఉన్న కంపెనీ 2012కొచ్చేసరికి దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ 2% మార్కెట్ షేర్ అండ్ దిస్ కంపెనీ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ. ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ. ఆహ్, ఐ మీన్ ఎలా అంటే వాట్ రియల్లీ హ్యాపెండ్ అండి? అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఆ కంపెనీ ఒక 2007లో కూడా నేను చెప్పినట్టు 5 ఇయర్స్‌లో ఎందుకు బ్యాంక్రప్సీ పొజిషన్‌కొచ్చేసారు? అంత మోనోపొలీ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన కంపెనీ. ఇన్ 2013 ఈ స్లైడ్ చూడండి. ఇన్ 2013 దిస్ నోకియా ఈ మొబైల్స్ డివిజన్‌ని మైక్రోసాఫ్ట్ టేక్ ఓవర్ చేసిందనమాట. ఆ టైంలో దీని సీఈఓ స్టీఫెన్ అప్పుడు సీఈఓ నేమ్ వచ్చేసి స్టీఫెన్. ఈయన ఏం చెప్పారంటే ఆ ప్రెస్ మీట్‌లో "వి డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ సమ్‌హౌ వి లాస్ట్." ఈయన చెప్పిన స్టేట్మెంట్. ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్ అయిందంటే, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని బి స్కూల్స్‌లో ఇట్స్ ఎ వెరీ బిగ్ కేస్ స్టడీ అనమాట. ఆయన డైరెక్ట్‌గా చెప్పిన విషయం. "వి డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ సమ్‌హౌ వి లాస్ట్." అంటే అంత మోనోపొలీ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్న వీళ్ళు దే కుడెంట్ సీ అంటే మార్కెట్ ట్రెండ్స్ ఎలా మారిపోయినాయి అంటే, వీళ్ళు దాన్ని గమనించే లోపల వరల్డ్ వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే కూడా ఫాస్ట్‌గా మూవ్ అయిపోయింది. ఎంత ఫాస్ట్‌గా మూవ్ అయిందంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ అవసరం లేని ప్రపంచానికి వీళ్ళింకా బ్యూటిఫుల్‌గా మొబైల్ ఫోన్స్ అమ్మడానికి ట్రై చేశారు. ఈ లోపల మనందరం దేనికి అప్‌డేట్ అయిపోయామంటే స్మాల్ కంప్యూటర్స్ విచ్ డు హావ్ కాలింగ్ ఆప్షన్. దట్స్ కాల్డ్ స్మార్ట్ ఫోన్. దానికి మనం అప్‌డేట్ అయిపోయాం. దే కుడెంట్ సీ ఇట్. వాళ్ళు చూడలేకపోయారు. దే మిస్డ్ ఇట్. జస్ట్ లైక్ దట్ దే మిస్డ్ ఇట్. ఐ మీన్ ఈరోజు అందరము స్మార్ట్ ఫోన్స్ ఎంత రెవల్యూషన్ అనేది. ఇప్పుడు మనం ఈ వెబినార్ కూడా చేసుకుంటా ఉన్నాము. అందరం ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఆల్‌మోస్ట్ మోర్ దెన్ ఇప్పుడు జూమ్‌లో ఒక 500+ పీపుల్ అండ్ యూట్యూబ్‌లో మోర్ దెన్ 500, 600 పీపుల్ ఇప్పుడు ఈ లైవ్‌ని కనెక్ట్ అయ్యున్నారు. మన ఇళ్లలో మన కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చొని వి ఆర్ ఎంజాయింగ్. జస్ట్ ఇమాజిన్ ఎంత రెవల్యూషన్ జరిగిపోయింది. థిస్ పీపుల్ జస్ట్ మిస్డ్ ఇట్. ఓకే. నేనెందుకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీతో మాట్లాడుతున్నానంటే జస్ట్ ఆయన చెప్పినట్టే అండి. ఇక్కడ ఎవ్వరము ఇప్పుడు కోవిడ్-19 ఇక్కడ మనమెవరో మన ఇండియాలోనో లేకపోతే మనము మన స్టేట్‌లోనో మన ఊళ్ళలో మనం ఎవరైనా చేసిన మిస్టేక్ కాదండి. ఎక్కడో ఎవరో మనకి సంబంధం లేకుండా ఎవరో చేసిన మిస్టేక్‌కి ఇక్కడ కొన్ని లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ కొంతమందికి టెంపరరీగా కొంతమందికి పర్మనెంట్‌గా ఇట్స్ బీన్ లైక్ ఎ లాస్. ఓకే. ఈ ఈ విషయాలన్నీ వి నీడ్ టు బి అవేర్ అండి. అంటే నేనెందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచిద్దాము. అంటే మనకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. వి ఆర్ హావింగ్ ఎ డీసెంట్ పే. మా పే మాకొచ్చేస్తుంది. గ్రేట్! ఫెంటాస్టిక్! ఒక సేఫ్ సైడ్‌లో ఉన్నారు. బట్ థిస్ ఈస్ ద టైమ్ అండి. మామూలు టైమ్ కూడా కాదు. థిస్ హై టైమ్. వి నీడ్ టు సీరియస్‌లీ థింక్ అబౌట్ సమ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్స్. ఇంకొక అడిషనల్ ఇన్‌కమ్ సోర్స్ అయితే మనకు కావాలా? అది కూడా ఎలా ఉండాలంటే మన జాబ్స్‌ని డిస్టర్బ్ చేసుకోకుండా బిల్డ్ చేసుకునేటట్టు. ఓకే. ఇంకోటి మీకు ఇంకో విషయం నేను చెప్పాలంటే, అసలు బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ జాబ్ మార్కెట్ అప్‌కమింగ్ ఫ్యూచర్‌లో ఎనీవన్ హావ్ యూ విజువలైజ్డ్ మీరు చేస్తున్న జాబ్ ఉందిప్పుడు. నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్ అసలకి ఎలాగుండబోతుంది? అసలు బిగ్గెస్ట్ థ్రెట్ ఇప్పుడు కరెంట్ జాబ్స్‌లో ఉన్న వాళ్ళకి బిగ్గెస్ట్ థ్రెట్ ఏముంది? కెన్ ఎనీవన్ విజువలైజ్? సీ గైస్ ఏఐ అండ్ ఆటోమేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్. సీరియస్‌లీ కంపెనీస్ ఆల్రెడీ లార్జ్ ఫర్మ్స్ అన్నీ చాలా స్పీడ్‌గా ఆ డైరెక్షన్‌లో ముందుకెళ్తా ఉన్నాయి. ఓన్లీ రీజన్ హ్యూమన్ బీయింగ్ గాట్ హిస్ ఓన్ లిమిటేషన్స్. ఓకే. 8-10 అవర్స్ కంటే మించి వర్క్ చేయలేము. మళ్ళీ ఎక్స్‌ట్రాగా వర్క్ చేయమంటే ఎక్స్‌ట్రా పే అడుగుతాము.
ఖచ్చితంగా వీకెండ్స్ కావాలంటాము. అదే ఉమెన్ అయితే పెయిడ్ మెటర్నిటీ లీవ్. అంటే ఇవన్నీ మనకున్న హ్యూమన్ బీయింగ్స్‌కున్న లిమిటేషన్స్. అటువంటి టైంలో ఆటోమేషన్ ఆర్ ఏఐ వాటితో నేను అప్డేట్ చేసుకున్నాననుకోండి, సిట్యుయేషన్ 24/7/365 that machine will work, and efficiency wise, productive wise, it's far more superior than human being. Okay, a company or any person who is running that big firms, what he will do, తన ఎఫిషియన్సీ తన ప్రొడక్టివిటీ పెంచుకోవాలనేది తన మెయిన్ ఎయిమ్ ఉంటది. హూ నోస్ ఇక్కడి నుంచి 10 years తర్వాత ఏమో వర్క్ ఎన్విరాన్మెంట్ అసలు ఇలా ఉండబోతుందేమో. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అంతా మెషిన్స్, అంటే మనం మెషిన్స్ తో పోటీ పడి పని చేయాల్సిన డేస్ కూడా రావచ్చు. ఇప్పుడు ఈ కాల్‌లో ఉన్న కొంతమంది అనుకోవచ్చు, ఇది మరీ ఎక్స్‌ట్రీమ్ అండ్ ఇది మీరు అనుకున్నంత ఫాస్ట్‌గా జరగకపోవచ్చు అంటే, నో ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతా ఉంది వరల్డ్. ఇందాక మనం నోకియా ఎగ్జాంపుల్‌లో చూసాము. మోనోపొలీ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. చూస్తుండంగానే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఫాస్ట్‌గా వరల్డ్ అప్‌డేట్ అయిపోయింది. అండ్ ఇంకా మనకెవరికీ, అంటే ఫోన్ అంటే ఒక కాల్ చేసుకునే దానికి, టెక్స్ట్ చేసుకునే దానికి ఆ స్టేజ్ దాటేసాం మనము. ఇప్పుడు ఫోన్ అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద వరల్డ్. ప్రపంచానికి మనం కనెక్ట్ అవ్వటము. ఓకే, ఐ హోప్ యూ కెన్ రిలేట్. అండ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా, వై దిస్ ద టైమ్ వి గైస్ నీడ్ టు థింక్ సీరియస్లీ అబౌట్ ఓనింగ్ ఎ బిజినెస్. ఎందుకంటే బాగా చూడండి, అన్ని కార్నర్స్ లో నుంచి మన జాబ్ ని ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్స్ డే బై డే మనకు వస్తా ఉంది. ఎవ్రీ కార్నర్, ఇట్ మే బి COVID-19, ఆర్ ఇట్ మే బి రెసెషన్, ఆర్ ఇట్ మే బి ఆటోమేషన్, ఆర్ ఇట్ మే బి ఏఐ. హూ నోస్ ఇంకా ఫ్యూచర్ లో వాట్స్ వి నీడ్ టు, ఐ మీన్ ఇటువంటి టైంలో వీ షుడ్ సీరియస్లీ థింక్ ఆఫ్ ఓనింగ్ ఎ బిజినెస్. సరే, ఇప్పుడు బిజినెస్ ని ఓన్ చేసుకోవాలి అని నేను చెప్పాను, ఫైన్, బానే ఉంది. ఎటువంటి బిజినెస్ ని ఓన్ చేసుకోవాలి? ఎందుకంటే ప్రాబ్లం అంతా మనకి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇన్ఫర్మేషన్ ఏజ్ లోకి అయితే మనం వచ్చేసాం కానివ్వండి 21st సెంచరీలోకి, ఇంకా మన థాట్ ప్రాసెస్ అంతా ఇండస్ట్రియల్ ఏజ్ కాడే ఆగిపోయింది. వీఆర్ ఇంటూ 21st సెంచరీ, ఇన్ఫర్మేషన్ ఏజ్ లోకి వచ్చేస్తున్నాము. ఓకే, ఇటువంటి టైంలో మనం అసలుకి ఎటువంటి బిజినెస్ మోడల్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా ఈ జనరేషన్ లో? అంటే ఇంకా ఎలా అంటే 21st సెంచరీలో హ్యూజ్ క్యాపిటల్స్, పెద్ద పెద్ద సెటప్స్ గాన్ అండి. దోస్ డేస్ ఆర్ గాన్. దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్. ఇప్పుడు బిజినెస్ అంటే bare minimum to zero, minimum capital bare minimum to zero, the capital, and your house, మీ హౌసే మీ ఆఫీస్, అండ్ మీ ఫోనే మీ బిగ్గెస్ట్ టూల్ ఫర్ యువర్ బిజినెస్. ఓకే, మన స్మార్ట్ ఫోన్, దానికి ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ కనెక్టింగ్ టు ద వరల్డ్, వీ కెన్ బిల్డ్ ఎంపైర్స్. మన ఇంట్లో కూర్చొని మనం బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ వీ డిడ్ ఫ్రమ్ లాస్ట్ 2 months. ఓకే, అండ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. యూ కెన్ సీ హియర్. అంటే 21st సెంచరీలో అసలు సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్స్ ఎలాగున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్స్. అమెజాన్, ఊబర్, ఫేస్బుక్, అలీబాబా, ఎయిర్బిఎన్బి, నెట్ఫ్లిక్స్, సోన్స్. ఇప్పుడు అమెజాన్ కేసే తీసుకుందామండి. ఏ కంట్రీలో కూడా వాళ్ళకి ఒక్క స్టోర్ లేదు, కానీ ఎంటైర్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ రీటైలర్స్. దీస్ పీపుల్ ఆర్ బిగ్గెస్ట్ రీటైలర్స్. ఎక్కడ వాళ్ళకి ఓన్ స్టోర్ లేదు. ఓకే, నెక్స్ట్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊబర్. ఒక్క కార్ ఓన్ చేయట్లేదు, కానీ ఎంటైర్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ క్యాబ్ సర్వీస్. అండ్ ఫేస్బుక్, యు నో హౌ మచ్ రెవెన్యూ దిస్ పీపుల్ ఆర్ జనరేటింగ్. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రెవెన్యూ దిస్ పీపుల్ ఆర్ జనరేటింగ్. ఎయిర్బిఎన్బి, ఒక్క హోటల్ వాళ్ళకి ఓన్ గా లేదు, దాంట్లో ఒక్క రూమ్ ఓన్ లేదు, బట్ ఈరోజు ఎంటైర్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హోటల్ ఇండస్ట్రీగా దిస్ పీపుల్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అంటే 21st సెంచరీలో చెప్తున్నాను కదండి, మన ఇక్కడ వి షుడ్ చేంజ్ అవర్ థాట్ ప్రాసెస్. మారిపోయింది. చిన్న క్యాపిటల్స్, మన హౌస్. ఓకే, మనమేం పెద్ద పెద్ద స్టోర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకుండానే వీ కెన్ బిల్డ్ అన్ ఎంపైర్. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిటీ ఇస్తాను. ఇది మీకు చాలా ఇంకా మీకు ఈజీ సింప్లిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అండి, అమెజాన్ ప్లాట్ఫామే ఉంది. ఎలాగా అమెజాన్ ఈరోజు జెఫ్ బెజోస్ అందరికీ తెలుసు కదా. రీసెంట్లీ దట్ గై ఇస్ వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. ఓకే, తన బిజినెస్ మోడల్ ఏంటి? ఆల్రెడీ మార్కెట్ లో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ మార్కెట్. ఓకే, ఇటుపక్క కావాల్సినంత మంది ఆ ప్రొడక్ట్స్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్స్ ఆర్ క్లయింట్స్, హూఎవర్ ఇట్ మే బి, ఎదురు చూస్తా ఉన్నారు. వాట్ హీ డిడ్, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకొని
ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరర్స్ ని, ఇటు పక్కన ఉన్న క్లయింట్స్ ని కనెక్ట్ చేశాడండి. హి కనెక్టెడ్ ఇట్. మ్యానుఫ్యాక్చరర్స్ ని అండ్ క్లయింట్స్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేశాడు. 25 years లో టుడే దిస్ గై ఇస్ వరల్డ్ నంబర్ 1 రిచెస్ట్ ఫెలో. రైట్